హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకైతే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. అప్పర్ లిప్స్ మీద కానీ, మనకి చేతులకి, అదేవిధంగా కాళ్ళకి కూడా ఈ విధంగా హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు మనము బ్యూటీ పార్లర్స్కి వెళ్ళేసి ఇక్కడ ఇలాంటి వ్యాక్సింగ్ అలాంటివి అయితే చేయించుకుంటూ ఉంటాం కదండి. అలా చేయించుకోకుండా ఇంట్లోనే మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా మనము హెయిర్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక బౌల్లో నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే షుగర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మన ఇంట్లో అయితే షుగర్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సాల్ట్, మనం కర్రీస్లోకి సాల్ట్ అనేది వేస్తూ ఉంటాం కదండి. ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం అనేది వేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ కాకుండా ఉండడానికి ఈ సాల్ట్ అనేది మనకి యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ లెమన్ కూడా తీసేసుకొని మనకి ఈ లెమన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ లెమన్ వల్ల మనకి గ్రోత్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకి షైనీగా కూడా ఉంటుందని మన హ్యాండ్స్ కానీ, మన అప్పర్ లిప్స్ కానీ ట్యాన్ కూడా మనకి ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదండి. మన అప్పర్ లిప్స్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ మనకి ట్యాన్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అలా ట్యాన్ ఉన్నప్పుడు కూడా ట్యాన్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, మనకి మంచి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కూడా వస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే మనం వ్యాక్సింగ్ అనేది వేసుకోవడం వల్ల షైనీగా ఉంటుంది. అదేవిధంగా మనకి మంచిగా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. చూడండి, మన హ్యాండ్ కూడా ఇక్కడ మనము ముందు ఏ విధంగా ఉంది, చేసిన తర్వాత ఏ విధంగా ఉందైతే కంప్లీట్గా అయితే మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉంటాను. మొత్తం కూడా వీడియోలో అంతా ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ విధంగా మనము మొత్తం కూడా ఈ విధంగా మనం షుగర్ మొత్తం మనకి కరిగిపోయేంత వరకు కూడా మనమే ఈ విధంగా కరిగించుకోవాలి. మనకి తేనె అయితే ఎంత చిక్కగా ఉంటుందో హనీ అంత చిక్కగా వచ్చేంత వరకు మనము ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ షుగర్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని ఈ మిక్చర్ని అయితే ఆ ప్లేట్లోకి వేసుకున్నాను. చూడండి, మనం చేతితో ఈ విధంగా అంటే మనకి గడ్డలాగా ఫామ్ అవ్వాలి ఈ లిక్విడ్ అనేది. అప్పుడు మనకి కరెక్ట్గా మనకి మొత్తం కూడా కరెక్ట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వచ్చింది అని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి మొత్తం కూడా రెడీ అయిన తర్వాత ఇక్కడ మనము ఏ విధంగా మనకి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మనం ఎప్పుడు కూడా కానీ ఇక్కడ పైనుంచి కింద వరకే మనం అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ కింద నుంచి మనం పైకి అయితే అప్లై చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే చూడండి, ఈ విధంగా మనకి కొంచెం మనకి మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చర్మంకి అయితే ఎంత వేడి మనం తీసుకోగలుగుతామో అంత వేడిగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా స్పూన్తో కానీ బడ్స్తో కానీ ఏదైనా సరే ఒకటి తీసేసుకొని ఒక పుల్ల లాంటిది కానీ తీసేసుకొని మనము ఈ విధంగా మన హ్యాండ్కి అయితే పైనుంచి కిందకైతే అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అయితే మనము ఈ విధంగా ఈ మొత్తం మనము దీన్ని అయితే ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే స్ట్రిప్స్ ఉంటాయి కదండి, వ్యాక్సింగ్ చేసుకున్న స్ట్రిప్స్ అయితే మనకు షాపులో తక్కువకే దొరుకుతాయి. ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే మనకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదండి, షాపింగ్ చేసినప్పుడు మనము కిరాణా సరుకులు అలాంటప్పుడు కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ కవర్స్ అయినా సరే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము పైన స్ట్రిప్ అనేది ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా చేతితో మనము ఈ విధంగా మసాజ్ చేసేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఈ స్ట్రిప్ని అయితే పైనుంచి ఇలా ఈ విధంగా అయితే లాగకూడదు. మన ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కింద నుంచి అయితే మనము ఈ విధంగా పైకి అయితే లాగేయాలి. చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ విధంగా ఈ స్ట్రిప్ని అయితే మనము ఈ విధంగా లాగేసుకోవాలి. ఈ విధంగా లాగేయటం వల్ల దానికి మన హ్యాండ్కి ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా చూడండి మనకు ఆ స్ట్రిప్ అనేది అంటుకుపోతుంది. చూడండి, ఈ విధంగా మనము హ్యాండ్ మొత్తం కూడా మనమైతే ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా అయితే ఈ విధంగా వ్యాక్సింగ్ అనేది ఇంట్లోనే మనం తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మన హ్యాండ్ వాంటెడ్ హెయిర్ అయితే ఎక్కడెక్కడ ఉందనుకుంటామో అక్కడ మొత్తం కూడా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. కొంచెం నొప్పిగా ఉంటుంది, అయినా సరే మనము ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. బయటకు వెళ్ళి మనము పార్లర్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కూడా ఇంట్లోనే ఈ విధంగా మనము చేసుకోవడం వల్ల మన హ్యాండ్ వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, నేను మరి కొంచెం కొంచెం స్ట్రిప్ అనేది ఎక్కువగా తీసుకొని ఎక్కువ అప్లై చేసుకొని ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, మాకు అన్వాంటెడ్ హెయిర్ అనేది చూడండి ఎంత ఉందో, ఎంత మొత్తం మనకి అంత స్ట్రిప్కి అంతా కూడా అంటుకుపోతుంది. చూసారు కదండి, మనకి చెయ్యి అనేది మనకి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో చూడండి. అన్వాంటెడ్ హెయిర్ పోయిన దగ్గర అయితే మనకి నీట్గా కనబడుతుంది, అదేవిధంగా గ్లోయింగ్గా కూడా కనబడుతుంది మన హ్యాండ్ అనేది. చూసారు కదండి, ఇక్కడ చూడండి వీడియోలో మీకు చూస్తుంటే మీకు అబ్జర్వ్ చేస్తుంటే మనకి అక్కడైతే ఎర్రగానో అదే
మనము స్ట్రిప్ చేసిన దగ్గర అయితే మనకి ఎర్రగా కనబడుతుంది చూసారు కదండి. ఆ విధంగా కనబడ్డప్పుడు మనకి ఇక్కడ చూడండి మొత్తం స్ట్రిప్‌కి అయితే మనకి హెయిర్ మొత్తం కూడా అంటుకుపోయి ఉంటుంది. చూడండి మొత్తం కూడా మనకి ఈజీగా అయితే ఈ విధంగా అన్‌వాంటెడ్ హెయిర్ అని మనము ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చేతులు ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత మన చేతులు అనేది ఎర్రగా కందిపోతాయి కదండీ. అలా ఎర్రగా ఉండకుండా ఉండడానికైతే ఇక్కడ మన ఇంట్లో మనము వ్యాజిలిన్స్ అనేది వాడుతూ ఉంటాం కదండీ. ఇక్కడ చూడండి నీట్‌గా వాష్ చేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ చూడండి పైకి పైన హ్యాండ్‌కి కింద హ్యాండ్‌కి తేడా చూడండి మనకి. ఇక్కడ అన్‌వాంటెడ్ హెయిర్ మనము రిమూవ్ చేసిన దగ్గర చూడండి ఏ విధంగా ఉంది. పైన హెయిర్ ఉన్న దగ్గర చూడండి మన హ్యాండ్ అనేది ఏ విధంగా కనబడుతుందో. మనకి చాలా సింపుల్‌గా నీట్‌గా అయితే మనము ఇంట్లోనే ఈ విధంగా వ్యాక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీనికైతే మన ఇంట్లో చేతులు ఎర్రగా ఉన్నాయి కదండీ. అలా ఎర్రగా ఉండకుండా ఉండడానికి మన ఇంట్లో వ్యాజిలిన్స్ గానీ, బాడీ లోషన్స్ గానీ ఏదైనా ఉంటాయి కదండీ. అది కొంచెం ఈ విధంగా తీసేసుకొని మన హ్యాండ్‌కి అయితే ఈ విధంగా అప్లై చేసుకుంటే మన చేతులు అనేది ఎర్రగా ఉండకుండా నీట్‌గా అయితే కనబడతాయి. చూడండి మనకి ఇంకా మనకి వ్యాజిలిన్ పూసేటప్పుడు చూడండి ఎంత నీట్‌గా కనబడుతుందో మన చెయ్యి అనేది. చాలా నీట్‌గా గ్లోయింగ్‌గా కూడా కనబడుతుంది మన హ్యాండ్ అనేది చూసారు కదా. చూడండి ఈ విధంగా మనము ఈజీగా అంటే మనము నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ కూడా ఎంత గ్లోయింగ్‌గా కనబడుతుందో చూసారు కదా. చూడండి ఎంత నీట్‌గా కనబడుతుందో మన హ్యాండ్ అనేది. ఇక్కడ చూడండి స్ట్రిప్‌కి అయితే చూడండి ఎన్ని హెయిర్స్ అనేది అంటుకుపోయి ఉన్నాయో. ఈ విధంగా మనము ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.